పాలకూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేయండి. 1 to 2 times బాగా నీట్గా వాష్ చేసి ఒక కప్పు పాలకూరని వాష్ చేసి యాడ్ చేయండి. తగినంత కారం, తగినంత సాల్ట్, తగినంత 2-3 రెబ్బలు గార్లిక్, తగినంత చింతపండు, 1 ఆనియన్, ఒక మిర్చి, ఒక టమాటా అన్నిటిని మిక్స్ చేయండి. తగినంత పసుపు, లాస్ట్కి ఒక 2 రెబ్బలు కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసి కుక్కర్ని మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టండి. 4 to 5 విజిల్స్ రాగానే ఆఫ్ చేసి పప్పునంతా ఒకసారి మ్యాష్ చేయండి. మ్యాష్ చేసిన తర్వాత నీట్గా మ్యాష్ చేయండి. నీట్గా మ్యాష్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1 to 2 tablespoon ఆయిల్ వేయండి. తిరమత గింజలన్నీ యాడ్ చేసేసి మనం ఏదైతే మ్యాష్ చేసుకున్నది దాల్ని దాంట్లో మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ అయ్యేదా అలా చూసి ఒక 2 minutes అలా ఉంచనిచ్చి స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. తర్వాత ఒక 10 minutes తర్వాత తినండి. ఎమ్మి పాలకూర పప్పు. పాలకూర రెడీ. ఇంకా మీరు రైస్లో పెట్టుకొని తినేసేయండి.